మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానమిచ్చి నా శిష్యులను చేయుడు. స్నానము ఇది ఆత్మ స్నానము, జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. జన్మ పాపము ఇతర పాపములను తొలగించు తొలి సంస్కారం. దేవునికి శ్రీ సభకు బిడ్డలుగా చేయు వరప్రసాదం. మానవాళి రక్షణకిది ప్రవేశ ద్వారం, మానవాళి రక్షణకిది ప్రవేశ ద్వారం. జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము, జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో మన మొదటిసారిగా SMG యూట్యూబ్ క్రియేషన్ ఛానల్ ద్వారాగా వినే మొట్టమొదటి ప్రసంగం ఇది. ఈ మొట్టమొదటి ప్రసంగం ద్వారాగా ఆ భగవంతుడు మనకు దీవెనలు ఆశీర్వాదములు ఈ సంవత్సరం అంతా కూడా నిండుగా మెండుగా దయచేయాలని చెప్పని ఈ 2025 సంవత్సరంలో అన్ని కూడా మనకు శుభాలే, అన్ని కూడా మనకు ఆశీర్వాదాలే, అన్ని కూడా మన మేలులు దేవుని కృప వలన, దేవుని ఆశీర్వాదం వలన, దేవుని దయా కిరీటముగా కృపా కిరీటముగా దయచేసిన ఈ సంవత్సరాన్ని శుభములతో నింపాలని చెప్పని ప్రార్థన చేస్తూ ఈ వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. చక్కగా ఈ వాక్యాన్ని సావధానంగా ఆహ్వానించి ఇది మన జీవితాలకు మేలు కలిగించడముగా మలచుకుని మార్చుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. ఈ రోజు మనమందరం కూడా ఈ ఆదివారం క్రీస్తు ప్రభుని యొక్క జ్ఞానస్నాన పండుగ మనం కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభుని యొక్క బాప్తిస్మ పండుగ మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ జ్ఞానస్నాన పండుగ, ఈ క్రీస్తు ప్రభుని యొక్క బాప్తిస్మ పండుగ అది ఒక గొప్ప వేడుక, అది గొప్ప పండుగ, ఒక అమూల్యమైనటువంటిది, అపురూపమైనటువంటి పండుగ ఇది. క్రిస్మస్ పండుగ ఎంత ముఖ్యమైనదో అలాగే మరియ తల్లి దివ్యమాతృత్వ పండుగ, నూతన సంవత్సర వేడుక, తిరుకుటుంబ పండుగ, క్రీస్తు సాక్షాత్కార పండుగ ఎంత ముఖ్యమైన పండుగలో అంతకన్నా ముఖ్యమైన గొప్ప పండుగ ఈరోజు మనం జరుపుకునే పండుగ యేసు ప్రభుని యొక్క జ్ఞాన స్నాన పండుగ, బాప్తిస్మ పండుగ ఈరోజు. ఎందుకనంటే భగవంతుడు తన్ను తానుగా సకల మానవులందరూ కూడా వ్యక్తీకరించుకునే పండుగ ఈరోజు. తన యొక్క త్రిత్వమును త్రిత్వం అంటే తండ్రి దేవుడు, కుమారుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు, ఈ ముగ్గురిని కూడా ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో మానవులందరికీ కూడా తెలియచేసుకునే పండుగే ఈ పండుగ. యోర్దాను నదిలో బాప్తిస్ట్ యోహాను గారి యొక్క చేతుల మీదుగా తను నిరూపించుకుంటూ ఉన్నాడు, వ్యక్తీకరించుకుంటూ ఉన్నాడు భగవంతుడు. మేము ముగ్గురు ఉన్నాం, ముగ్గురు కూడా ఒకే దేవుడిమి, మాది త్రిత్వము అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు గొప్ప పండుగ. ఎందుకనంటే 4 సువార్తల్లో కూడా యేసు ప్రభుని యొక్క జ్ఞానస్థానం గురించి చాలా స్పష్టంగా సువార్తికులు తమ గ్రంథాల్లో రాసిపెట్టి ఉంచారు. ఇది ఒక గొప్ప వేడుక ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ క్రీస్తు ప్రభుని యొక్క జ్ఞానస్థాన పండుగ అయినటువంటి ఈ రోజు పండుగ ఆయన బహిరంగ సువార్త సేవా జీవితానికి నాంది పలికేట పండుగ. 30 సంవత్సరాల మరియ తల్లి దగ్గర, దేవప్ప గారి దగ్గర కుటుంబ జీవితంలో ఏకీభవించినటువంటి యేసుక్రీస్తు 30 సంవత్సరాల తరఫీగా ముగించుకొని 30 సంవత్సరాల ట్రైనింగ్ ముగించుకొని ఈ రోజు తన యొక్క బహిరంగ సువార్త జీవితానికి, రక్షణ సువార్త ప్రణాళికకు అంకితమైనటువంటి జీవితానికి ఆయన ప్రారంభం మలుగుతూ ఉన్నాడు, నాంది మలుగుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే క్రిస్మస్ పండుగ రోజున, క్రీస్తు ప్రభుని యొక్క జన్మదిన మహోత్సవం రోజున ఆ భగవంతుడు యూదులకు
తను తెలియజేసుకుంటూ ఉన్నాడు, నేను పుట్టాను ఈ లోకమని. ముందుగా యూదులకు తెలియజేసుకుంటూ ఉన్నాడు. ఏ విధముగా? బెత్లెహేము సరిహద్దు పొలాల్లో గొర్రెలు కాసుకునేటువంటి యూదులకి దర్శనం ఇచ్చాడు భగవంతుడు. భగవంతుడు దేవదూతల ద్వారాగా, గాబ్రియల్ దూత ద్వారాగా. అంటే హీ మేనిఫెస్టెడ్ హిమ్సెల్ఫ్ ఎట్ ద బర్త్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రిస్మస్ ఈవ్ టు ద జ్యూస్. యూదులకు తెలియజేసుకున్నాడు ముందుగా. గొర్రెలు కాసేవాళ్ళు యూదులు కాబట్టి ముందుగా తన గురించి తాను యూదులకు తెలియజేసుకున్నాడు క్రిస్మస్ పండుగ రోజున. తర్వాత ముగ్గురు జ్ఞానుల పండుగ రోజున భగవంతుడు తాను అన్యులకు తెలియజేసుకున్నాడు, అన్యులకు తెలియజేసుకుంటూ ఉన్నాడు. హీ మేనిఫెస్టెడ్ హిమ్సెల్ఫ్ టు ద జెంటైల్స్ ఆన్ ద ఫీస్ట్ ఆఫ్ ఎపిఫనీ. ముగ్గురు జ్ఞానుల పండుగ రోజున అన్యులకు తెలియజేసుకుంటూ ఉన్నాడు, ఈ లోకంలో తాను పుట్టాను అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాడు. అలాగే ఈరోజు జ్ఞానస్థాన పండుగ రోజున క్రీస్తు భగవంతుడు తండ్రి దేవుడు తాను పశ్చాత్తాపడేటువంటి పాపాత్మలకు తెలియజేసుకుంటూ ఉన్నాడు. హీ ఈస్ మేనిఫెస్టింగ్ హిమ్సెల్ఫ్ టు ద రిపెంటెంట్ సిన్నర్స్ ఎట్ ద రివర్ కాల్డ్ జోర్డన్. యోర్దాన్ నదిలో పశ్చాత్తాపడి ప్రాయచిత్తపడేటువంటి పాపాత్మలకు తెలియజేసుకుంటూ ఉన్నాడు, నేను భగవంతుడిని, నేను త్రిత్వ సర్వేశ్వరుడిని, ఈ లోకంలో పుట్టాను అనేటువంటి విషయాన్ని ఆయన యోర్దాన్ నదిలో తెలియజేసుకుంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, అయితే మనం చూస్తూ ఉన్న ఈ ప్రపంచంలో స్వేచ్ఛ కోసం, స్వాతంత్ర్యం కోసం, మానవ విలువల కోసం, మనుషుల కోసం, జాతి కోసం, ఈ విధంగా సమానత్వం కోసం మన ప్రపంచంలో స్వాతంత్ర సమరయోధులు చాలా మంది ఉన్నారు. మరి ముఖ్యంగా మన భారతదేశంలో మహాత్మా గాంధీ గారు ఉన్నారు. మహాత్మా గాంధీ గారు, అలాగే అమెరికా దేశంలో మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నారు. అలాగే సౌత్ ఆఫ్రికా దేశంలో నెల్సన్ మండేలా గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా వారి దేశ స్వాతంత్ర్యం కోసం శ్రమలు పడిన వారే, బాధలు పడిన వారే, జైలుకి వెళ్ళిన వాళ్ళే, చనిపోయిన వారే, ప్రాణత్యాగం చేసిన వారే. వీళ్ళు ముగ్గురు కూడా తరఫున ఆ ప్రజలతో పాటు ఉండి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు వీళ్ళు ముగ్గురు కూడా. అయితే ఇక్కడ విషయం ఏంటి, వాళ్ళు ముగ్గురు చేసినటువంటిది ఏంటంటే ఆ దేశం కోసం మాత్రమే, ఆ ప్రజల కోసం మాత్రమే, ఆ వ్యక్తుల కోసం మాత్రమే వాళ్ళు త్యాగం చేసింది, స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది. కానీ క్రీస్తు భగవంతుడు మాత్రము సకల జాతి జనుల కోసం, సకల మానవులందరి కోసం, ఈ ప్రపంచంలో జీవించే ప్రతి వ్యక్తి కోసం కూడా ఆయన ప్రాణత్యాగం చేశాడు. లోక కళ్యాణం కోసం ఆయన, రక్షణ ప్రసాదించడం కోసం ఆయన ఈ రోజున జ్ఞానస్థానం పొందుతూ నేను సిద్ధంగా ఉన్నాను అనే విషయాన్ని ఇక్కడ రూఢి చేస్తున్నారు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, కాబట్టి గట్టి చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ జ్ఞానస్థాన పండుగ రోజున మనం గుర్తుంచుకునేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి మనకి. క్రీస్తు భగవంతుడు యోర్దాన్ నదిలో జ్ఞానస్నానం పొందినటువంటి ఈ శుభదినాన్ని, ఈ పండుగ రోజున మన కొన్ని ముఖ్యమైన విషయాలు మనం కొన్ని గ్రహించాలా. ఏమిటా ముఖ్యమైన విషయాలు అంటే, ప్రియబిడ్డలారా, సహోదరులారా, మానవులందరూ కూడా పాపములో ఉన్నారు అనేది మొట్టమొదటి విషయం. ఆల్ మెన్ ఆర్ ఇన్ సిన్. మనుషులందరూ కూడా పాపాత్ములే, మానవులందరూ కూడా పాపములో ఉన్నారు. అందరూ కూడా సైతాను బందీకాండలో ఉన్నారు, సైతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్నారు, చీకటి సామ్రాజ్యంలో ఉన్నారు అనేది మాత్రం మనం మొట్టమొదటిసారిగా మనం గుర్తుంచుకోవాలి, గ్రహించాలి ఈ జ్ఞానస్నాన పండుగ రోజున. రెండోది ఏంటంటే, కాబట్టి పాపంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుని కృపకు పాత్రలు అవ్వాలి, దేవుని క్షమాపణకు పాత్రలు అవ్వాలి, దేవుని క్షమాపణ అందరికీ కావాలి, దేవుని దయ అందరికీ కావాలి అనే మాత్రం రెండో విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆల్ మెన్ మస్ట్ నీడ్ ద మర్సీ ఆఫ్ గాడ్, ఆల్ మెన్ మస్ట్ నీడ్ ద కైండ్నెస్ ఆఫ్ గాడ్, ఆల్ పీపుల్ మస్ట్ నీడ్ ద ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్ అనేది మాత్రం ఇది రెండో విషయం మనం గుర్తుంచుకోవాల్సింది. మరి మూడవది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియబిడ్డలారా, సహోదరులారా, క్రీస్తు భగవంతుడు మానవులతో తాను నేను ఒక మనిషిగా పుట్టాను, మీలో ఒక మానవుడిగా పుట్టాను, నేను శరీరధారి ఈ లోకంలో ప్రవేశించాను అనే విషయాన్ని ఇక్కడ మనందరూ కూడా తెలియజేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? He is identifying himself with the humanity, identification with the humanity అని ఇక్కడ మనం మూడో విషయం గమనిస్తూ ఉన్నాం. జ్ఞానస్నానం పొందడం ద్వారాగా నేను కూడా మీలాగే ఒక మనిషిగా పుట్టాను, మీలాగే నేను కూడా జ్ఞానస్నానం పొందడానికి వచ్చాను, నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను,
సంఘీభావం తెలుపుతున్నాను, నేను కూడా మీలాగా ఒక మనిషిని అని సకల మానవులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మూడు విషయం. యేసు ప్రభు యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందటం ద్వారాగా తాను భవిష్యత్తులో పొందబోయేటువంటి శిలువ శ్రమల మరణాన్ని ముందుగానే సూచిస్తూ ఉన్నాడు. అంటే ఇక మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రియబిడ్డలారా, పరిశుద్ధ పాపు గారు బెనడిక్ట్ 16వ బెనడిక్ట్ పాపు గారు ఆయన రాసినటువంటి జీసస్ ఆఫ్ నాజరేత్ అనే పుస్తకములో ఒక చక్కని మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆయన జీసస్ టుక్ డౌన్ అవర్ సిన్స్ ఇంటు ద రివర్ కాల్డ్ జోర్డన్. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు జ్ఞానస్నానం పొందటం ద్వారాగా ఆయన యోర్దాను నదిలోకి వెళుతూ ఉన్నప్పుడు ఆయన తన భుజస్కంధాల పైన మన పాపాలను కూడా మోసుకుని ఆ నదిలోకి దిగాడు. యేసు ప్రభు మన పాపాలను మోసుకుని ఆ యోర్దాను నదిలోకి దిగి మన పాప పరిహారం కోసం ఆయన సన్నాహం చేస్తున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటి? భవిష్యత్తులో 3 సంవత్సరాల తర్వాత ఆయన ఎక్కబోయేటువంటి శిలువ, ఆయన పొందేటువంటి శిలువ శ్రమల ద్వారాగా నేను ఏ విధంగా ఈ లోకాన్ని రక్షిస్తున్నానో, ఈ లోకాన్ని కాపాడుతున్నానో, ఈ లోకానికి పాప విముక్తిని ఇస్తున్నానో, అదే దీన్ని ముందుగా సూచిస్తూ ఉంది జ్ఞానస్నానం. అంటే ఏంటి? ద బాప్టిజం ఇన్ ద రివర్ కాల్డ్ జోర్డన్ and Jesus' death on the cross, these two events should go hand in hand. These two historical events, salvific events, should go together. ఇక్కడ పొందే జ్ఞానస్నానము, తర్వాత రాబోయేటువంటి శిలువ శ్రమ మరణము, ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి పోలుతూ ఉన్నాయి, ఒకదాంతో ఒకటే. ఇదే అది, అదే ఇదంటే చెప్పని పరిశుద్ధ పాపు గారు 16వ బెనడిక్ట్ పాపు గారు ఆయన రాసినటువంటి జీసస్ ఆఫ్ నాజరేత్ అనే పుస్తకంలో చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. మనం గమనిస్తూ ఉన్నాం కదా, యేసుక్రీస్తు తన శిలువ శ్రమల మరణాన్ని జ్ఞానస్నానంతో పోలుస్తూ ఉన్నాడు. ఆయన తన శిలువ శ్రమల మరణాన్ని జ్ఞానస్నానంతో పోలుస్తున్నాడు ఆయన. చదవండి ఒకసారి లోకాసు వార్త 12వ అధ్యాయము 50వ వచనం. లోకాసు వార్త 12వ అధ్యాయము 50వ వచనం చదవండి, మీకు అర్థమవుద్ది. చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. చదవండి ఒకసారి లోక 12:50వ వచనం. నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానమును పొందవలయును, అది నెరవేరినంత వరకు నా మనసుకు శాంతి లేదు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నేను శ్రమలతో కూడినటువంటి జ్ఞానస్నానమును పొందవలయును. ఇక్కడ పొందేదేమో యోర్దాను నదిలో జ్ఞానస్నానం. బాప్టిస్ట్ యోహాను గారి చేతుల మీదుగా యోర్దాను నది యొక్క నీటిలో మునిగి జ్ఞానస్నానం పొందుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానమును పొందవలేను. 3 సంవత్సరాల తర్వాత తాను పొందబోయేటువంటి శిలువ శ్రమలో, కలవరిగిరి కొండ మీద శిలువ మీద ఆయన పొందే శ్రమలో, అది జ్ఞానస్నానమే, ఇది కూడా జ్ఞానస్నానమే. అది రక్తపు జ్ఞానస్నానం, ఇది నీటి జ్ఞానస్నానం, పవిత్రాత్మ అభిషేకం ఇది. కాబట్టి ఆ జ్ఞానస్నానం ఈ జ్ఞానస్నానం రెండు ఒకటే అనే విధముగా అర్థమయ్యే విధంగా ఇక్కడ యేసు ప్రభు మనతో చెప్తున్నాడు. అలాగే చదవండి ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చదవండి. యోహాను గారితో యాకోబు గారితో మాట్లాడే సందర్భంలో యేసు ప్రభు చెబుతున్నాడు. మార్కు 10:38 వచనం. అందులకు యేసు, మీరు కోరినదేమయ్యో మీరు ఎరుగరు, నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా, నేను పొందబోవు బాప్తిస్మమును మీరు పొందగలరా అని గమనించండి. ఇక్కడ నేను స్నానము చేసేటువంటి ఆ స్నానం మీరు చేయగలరా? నేను ఏ స్నానం చేయలేను? రక్తపు స్నానం చేయాలా? అది నాకు జ్ఞానస్నానము. నేను పొందబో పాత్ర, నేను తాగబో పాత్ర, అది శ్రమల పాత్ర, మీరు త్రాగలరా? నేను చేసేటువంటి స్థానాన్ని మీరు పొందగలరా అంటే ఏంటి? ఇక్కడ ఈ జ్ఞానస్థానమే ఆ జ్ఞానస్థానం, శిలువ మీద జ్ఞానస్థానం. కాబట్టి యేసుక్రీస్తు జ్ఞానస్థానాన్ని ఇక్కడ తన శిలువ శ్రమల మరణం ద్వారాగా ఆయన పూరిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అందుకని ఈ వచనం కూడా ఒకటి చదవండి మీరు. యోనా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. యోనా 1వ అధ్యాయం 12వ వచనం. ఏంటి ఇక్కడ జరిగింది? పడవలో కొన్ని 100,000 మంది ఉన్నారు. ఆ పడవలో, పెద్ద పడవలో, ఆ పడవ తార్షీషుకి వెళ్తూ ఉంది. ఆ పడవ ఎక్కడ వెళ్తుంది? తార్షీషుకి వెళ్తూ ఉంది.
ఆ పడవలో యోనా గారు ఎక్కారు. అసలు యోనాను వెళ్ళవలసిందేమి ఏ పట్టణానికి వెళ్ళాలి? నినివే పట్టణానికి వెళ్ళాలి. కానీ దేవుని కన్ను కప్పేసి దేవుని మాటకి విధేయించకుండా, దేవుడు చెప్పిన మాట వినకుండా టార్సిస్కి వెళ్తూ ఉన్నాడు యోనా ప్రవక్త. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ సముద్రంలో పెద్ద తుఫాను వచ్చేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఎవరో ఉన్నారు దేవుడికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు, దేవుడికి శత్రువులుగా జీవించేవాళ్ళు, దేవుడి మాట వినకుండా జీవించేవాళ్ళు. మనలో ఎవరో ఉన్నారు దేవుడికి వ్యతిరేకులు ఉన్నారు మనలో. కాబట్టి ఆ వ్యక్తి వల్లనే ఈ శ్రమలు వస్తున్నాయి, ఆ వ్యక్తి వల్ల ఈ బాధలు వస్తున్నాయి, ఆ వ్యక్తి వల్ల మనం మరణించబోతున్నాం, ఆ వ్యక్తి వల్ల మనం నీటి పాలైపోతున్నాం, మన ప్రాణం పోతుంది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందామని చెప్పని అందరూ కూడా చీటీలు వేసుకున్నారు. ఆ చీటీ ఎవరి పేరు మీద వచ్చింది? యోనా ప్రవక్త పేరు మీద వచ్చింది. యోనా ప్రవక్త పేరు మీదుగా వచ్చింది. అప్పుడు యోనా ఏమన్నాడు? మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, మీరు బ్రతుకుతారు, మీరు జీవిస్తారు, మీలో జీవం ఉంటుంది, మీరు సురక్షితంగా మీ గమ్యస్థానానికి వెళ్ళగలరని చెప్పని యోనా అన్నాడు. ఎత్తి సముద్రంలో పడేశారు యోనా గారిని. చదవండి ఒకసారి అది. యోనా 1. మీరు నన్ను సముద్రమున పడవేసినచు అది శాంతించును, నా మూలముననే ఈ పెను తుఫాను పట్టుకున్నది అని కొట్టని గట్టిగా సభ దేవుడికి ఒకసారి, గట్టిగా సభలు కొట్టిన దేవుడికి ఒకసారి. యోనాకెలా తెలిసింది ఇది? యోనాకెలా తెలిసిందంటే దేవుని యొక్క ప్రక్రియ అది, దేవుని యొక్క కార్యం అది. దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, దేవుడికి విరుద్ధంగా జీవిస్తున్నాడు, దేవుడు చెప్పిన పని చేయట్లా, దేవుడు వెళ్ళమని చోటకి వెళ్ళట్లా, దేవుడు చేయమని పని చేయట్లా. అర్థమైపోయింది యోనాకి, ఇది నా వల్లే వచ్చింది అరిష్టం, నా వల్ల ఎంతమంది జనం నాశనం అయిపోతారో, చనిపోవడం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను నీళ్ళలో పడిపోతే మునిగిపోతే గనక వీళ్ళందరూ రక్షించబడతారని యోనా ప్రవక్తకి అర్థమైపోయింది. అందుకని నన్ను ఎత్తి అందులో పడేయండి అన్నాడు యోనా. ఎప్పుడైతే పడేశారో ఎత్తి యోనాని సముద్రంలో, అప్పుడు సముద్రం ఏం చేసింది? శాంతించింది, అందరూ కూడా బ్రతికారు. అలాగే యేసుక్రీస్తు కూడా యోర్దాను నది నీటిలోకి మునగటం ద్వారాగా మన పాపాలన్నిటినీ కూడా ఆయన కడిగి వేస్తూ ఉన్నాడు, శుద్ధి చేస్తూ ఉన్నాడు, మనకందరికీ జీవనం ఇస్తూ ఉన్నాడు, మనకందరికీ ప్రాణం ఇస్తూ ఉన్నాడు, మనకందరికీ నిత్య జీవనం ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ రోజు బిడ్డలారా, జ్ఞానస్థానం అనేది నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి రక్షణపు కార్యం ఇది బిడ్డలారా. కాబట్టి ఆ శిలువ వల్ల మరణమే ఇదిగో ఇక్కడ జ్ఞానస్థానం పొందేటువంటి విషయం. ఈ రెండు కూడా ఒకదానికొకటి పోలి ఉన్నాయని చెప్పని మన పరిశుద్ధ పాపు గారు బెనడిక్ట్ తండ్రి గారు మనం చెప్తున్నారు. జ్ఞానస్థానం అంటే ఏంటి? మన సత్యం సంక్షేమం నేర్చుకున్న చిన్నప్పుడు ఏంటి జ్ఞానస్థానం అంటే ఏంటి? జన్మ పాపములను ఇతర పాపములను పోగొట్టి, మొదటిదేంటి? జన్మ పాపములను ఇతర పాపములను పోగొట్టి, ఇది మొదటి భాగం. ఆయన ఇక్కడ యేసుక్రీస్తు జ్ఞానస్థానం పొందుతున్నాడు యోర్దాను నదిలో. మరి యేసుక్రీస్తు ఏ పాపం చేశాడు అని చెప్పని జ్ఞానస్థానం పొందవలసి వచ్చింది. ఎందుకు యేసు ప్రభు జ్ఞానస్థానం తీసుకోవాలి? దానికి కారణం ఏంటి? నీవు నేను జ్ఞానస్థానం తీసుకున్నామంటే మనం జన్మతగా పాపాత్మలుగా పుట్టాం కాబట్టి, మన ఆది తల్లిదండ్రులు చేసిన పాపమే మనకి సంక్రమించింది కాబట్టి జన్మ పాపం. అలాగే ఇతర పాపాలు కూడా మనలో ఉన్నాయి కాబట్టి ఈ జన్మ పాపాన్ని, ఇతర పాపాలని పోగొట్టేటువంటి ఏకైక దివ్య సంస్కారం ఏంటంటే ఈ జ్ఞానస్థాన సాంఖ్యం. మరి యేసు ప్రభు ఏ పాపం చేశాడు? ఆయన నిష్కల్మషుడు, ఆయన నిరపరాధి, పాపరహితుడు యేసుక్రీస్తు. మరి అటువంటి పాపరహితుడు, నిష్కల్మషుడు, పాపము సోకనటువంటి భగవంతుడు ఎందుకు జ్ఞానస్థానం పొందవలసింది మనలాగా? ఎందుకు పొందాడు యేసుక్రీస్తు? యోర్దాను నదిలో బాప్టిస్ట్ యోహాను గారి చేతుల మీదుగా మనం చూస్తున్నాం కదా. హెబ్రీ పత్రిక తీసుకోండి ఒకసారి, 4వ అధ్యాయము 15వ వచనం మీకు అర్థమవుద్ది. మన బలహీనతలను గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాకుండా మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు యేసు ప్రభు. మనలాగానే అన్ని విధాలకు కూడా, అన్ని సందర్భాలకు కూడా శోధించబడ్డారు సైతాను ద్వారాగా. కానీ బలహీనతలు మాత్రం ఆయన పడిపోవాలా, పాపములు మాత్రం ఆయన పడిపోవాలా, పాపం మాత్రం ఆయన చేయలే మనం చేస్తున్నట్టుగా. కాబట్టి పాపము లేనివాడు ఎవరయ్యంటే యేసుక్రీస్తు. నిరపరాధి, నిష్కల్మషుడు,
పవిత్రుడు, పరిశుద్ధుడు మన యేసుక్రీస్తు. అటువంటి యేసుక్రీస్తు పవిత్రుడు, ఆయనకి జ్ఞానస్థానం అవసరం ఎందుకు వచ్చింది? ఆయన పరిశుద్ధుడు కదా. జ్ఞానస్థానం అనేది పాపాత్మల కోసం ఏర్పాటు చేయబడింది. పాపాత్మల కోసం ఏర్పాటు చేయబడింది. మరి జ్ఞానస్థానం యేసుప్రభు ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నాడు అంటే దానికి బలమైనటువంటి కారణాలు 3 ఉన్నాయి. దానికి బలమైన కారణాలు 3 ఉన్నాయి. మొట్టమొదటిది ఇన్ సోలిడారిటీ విత్ ద సిన్నర్స్. అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ ఒక పాపాత్ములు కాబట్టి ఆ పాపాత్ములందరితో కూడా సానుభూతి చూపించటం కోసము. దీనికోసం సానుభూతి చూపించడం కోసము. భయపడబాకండి, ధైర్యంగా ఉండండి. మీ పాపాలను పరిగణించేటువంటి రక్షకుడు నేను వచ్చేసా. నేను సానుభూతి చూపిస్తున్నా, జాలి చూపిస్తున్నా, కరుణ చూపిస్తున్నా, కృప చూపిస్తున్నా. సోలిడారిటీ విత్ ద సిన్నర్స్, అది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే ఐడెంటిఫికేషన్ విత్ ద చోసన్ వన్స్. ఐడెంటిఫికేషన్ అంటే అర్థం ఏంటి? గుర్తింపు. ఎవరితో గుర్తింపు? దేవుడు ఎన్నుకున్నటువంటి మానవులందరితో కూడా నేను కూడా ఒక మానవుడినే, నేను కూడా ఒక మనిషిని, నేను కూడా శరీరధారి ఈ లోకంలో పుట్టా నేను. ఇన్ సోలిడారిటీ విత్ ద సిన్నర్స్ మొదటిది. ఇన్ ఐడెంటిఫికేషన్ విత్ ద చోసన్ వన్స్ రెండవది. మరి మూడవది ఏంటంటే ఇన్ ఆర్డర్ టు షో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బాప్టిజం. అంటే ఏంటి? జ్ఞానస్నానం ఎంత ముఖ్యమైందో, ఎంత అమూల్యమైనటువంటిదో, ఎంత ప్రధానమైనటువంటిదో మోక్ష రాజ్యం చేరుకోవడానికి, దేవుని బిడ్డగా ఎదగటానికి, పరలోక రాజ్యం చేరుకోవడానికి ఎంత ముఖ్యమైనటువంటిదో, ఎంత ప్రధానమైనటువంటిదో, ఎంత ఉన్నతమైనటువంటిదో ఈ దివ్య సంస్కారాలలో మొట్టమొదటి జ్ఞానస్థానం ఇది. కాబట్టి ఇది మీరు తప్పనిసరిగా స్వీకరించాల్సిందే, తప్పనిసరిగా జ్ఞానస్థానం పొందాల్సిందే. నేను భగవంతుడిని అయినప్పటికీ, పాపరహితుడిని అయినప్పటికీ, నిష్కల్మషుడిని అయినప్పటికీ కూడా నేను జ్ఞానస్థానం పొంది మీకు ఆదర్శాన్ని ఇస్తూ ఉన్నా. I set an example for you. భగవంతుడిగా నేనే జ్ఞానస్థానం పొందుతున్నాను, మీరు కూడా జ్ఞానస్థానం పొందాలి, పొందక తప్పదు అనేటి ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. కాబట్టి యేసు ప్రభువుకి జ్ఞానస్థానం ద్వారాగా మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే ఇన్ సోలిడారిటీ విత్ ద సిన్నర్స్, ఇన్ ఐడెంటిఫికేషన్ విత్ ద చోసన్ వన్స్, అండ్ టు షో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బాప్టిజం. యేసుక్రీస్తు ఈ 3 విషయాల కోసం జ్ఞానస్థానం పొందవలసి వచ్చింది. అంతేగాక ఆయన పాపం చేశాడని కాదు, ఆయనలో పాపం ఉందని కాదు, పాపం సోకిందని కాదు, ఆయన మానవుల మధ్య పుట్టాడు కాబట్టి పాపం అనే వాసనానికి తగిలిందని కాదు. ఇక్కడ యేసుప్రభు జ్ఞానస్థానం పొందడానికి కారణం బిడ్డలారా, సహోదరులారా. అయితే జ్ఞానస్థానాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఈ జ్ఞానస్థానం ఎవరు కనిపెట్టారు? ఈ జ్ఞానస్థానాన్ని ఎవరు కనిపెట్టి ఉంటారు? బైబిల్ గ్రంథంలో కథోలిక శ్రీ సభలో ఈ జ్ఞానస్థానాన్ని ఎవరు కనిపెట్టుంటారు? హూ ఇన్స్టిట్యూటెడ్ ద బాప్టిజం ఇన్ ద రివర్ కాల్డ్ జోర్డన్. యోర్దాను నదిలో జ్ఞానస్థానం ఇచ్చినటువంటి ఆ సాంగ్యాన్ని ఎవరు కనిపెట్టారు? అంటే ఇక్కడ యేసు ప్రభు కనిపెట్టలా, ఇక్కడ బాప్టిస్ట్ యోహాను గారు కనిపెట్టలా, ఏ ఒక్కరు కూడా కనిపెట్టలా. ఇది జ్ఞానస్థానాన్ని, నీటి చేత అభ్యంగనాన్ని, ఇది పూర్వం నుండి ఉన్నటువంటి ఆచారం. ఇది యోధా సమాజంలో, యోధా రాజ్యంలో, యోధా మతంలో పూర్వం నుండి కూడా ఉన్నటువంటి సాంగ్యం. ఇది ఒక రిచువల్ ప్రాక్టీస్, ఇది ఒక రిచువల్ సెరమనీ. ఇది ఏ విధంగా యెరూషలేము దేవాలయము AD 70వ సంవత్సరములు అంటే యేసు ప్రభు మరణ పునరుత్థానం మోక్షం అయిన తర్వాత, యెరూషలేము పత్రం అయిన తర్వాత 70 సంవత్సరాలు, 70వ సంవత్సరం నాశనం అయిపోయింది యెరూషలేము దేవాలయం, యెరూషలేము రాజ్యం, యెరూషలేము నగరం. అప్పటి వరకు కూడా యెరూషలేము దేవాలయ ప్రాంగణంలో బిడ్డలారా బాప్టిస్మల్ పూల్ అనేది ఒకటి ఉండేది, రిచువల్ పూల్. దాన్ని ఏమంటామంటే ఏంటది? నీటి కొలను ఉండేది అక్కడ. అంటే పెద్ద నీటి కొలను ఒకటి ఉండేది దేవాలయ ప్రాంగణంలో. అది దేనికి? గుడికొచ్చే వాళ్ళందరూ కూడా అందులో స్నానమాచరించి పరిశుద్ధంగా పవిత్రంగా యెరూషలేము దేవాలయంలో ఆరాధన పాల్గొనాలి, బలి అర్పణలో పాల్గొనాలి అనేటువంటిది ధర్మశాస్త్రం. సబ్బాతుకు ముందు రోజు పురుషులందరూ కూడా ఆ రోజు సాయంత్రం, సబ్బాతుకు ముందు రోజు సాయంత్రము అక్కడ స్నానం ఆచరించాల, ఆ పూల్లో, ఆ కొలనులో.
ఏది వారానికి ఒకసారి పురుషులందరూ కూడా, నెలలో ఒకసారి ఆడవాళ్ళందరూ కూడా అక్కడ స్నానం ఆచరించాలి, శుద్ధీకరించుకోవాలి. ఇట్ ఈస్ ఏ నార్మల్ రిచువల్ క్లీనింగ్ సెరమనీ. అది నార్మల్ గా జరిగేటువంటి కార్యక్రమం. అలాగే యోగా మతంలోకి కొత్తగా వచ్చేటువంటి వారు కూడా స్నానం ఆచరించి యెరూషలేము దేవాలయంలోకి అడుగు పెట్టాలి పరిశుద్ధంగా, పవిత్రంగా. అంటే న్యూ కన్వర్ట్స్ ఇన్ జుడాయిజం వాళ్ళు కూడా స్నానం ఆచరించాలి. ఇక్కడ మగవాళ్ళు స్నానం ఆచరించాలి, ఆడవాళ్ళు స్నానం ఆచరించాలి. యెరూషలేము దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ నీటి కొలంలో నూతనంగా మతంలోకి వచ్చేవాళ్ళు కూడా స్నానము ఆచరించాలి. అది పూర్వం నుండి కూడా ఉన్నటువంటి ఆచారం. అది సంవత్సరాల కుటుంబ జీవితం తర్వాత, అమ్మ దగ్గర నాన్న దగ్గర కుటుంబంలో ఉన్నటువంటి ఆ తర్వాత రాబోయేటువంటి 3 సంవత్సరాల బహిరంగ సువార్త సేవా జీవితానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను. ఐ ఆమ్ రెడీ, ఐ హ్యావ్ డిసైడెడ్. నేను నిర్ణయం చేసుకున్నా. ఈ 3 సంవత్సరాల సువార్త సేవ జీవితానికి, రాబోయేటువంటి 3 సంవత్సరాల శిలువ శ్రమల జీవితానికి ఈ సువార్త సేవ, స్వస్థతలు, అద్భుతాలు, దేవుని వాక్య పరిచర్య, వీటన్నిటి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని యేసు ప్రభు తన యొక్క రెడీనెస్ ని, సిద్ధపాటుని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ జ్ఞానస్నానం పొందడం ద్వారాగా 30 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు రెడీ అయిపోయారు. అందుకని ఇక్కడ యోర్దాను నదికి బాప్టిస్ట్ యోహాను గారి దగ్గరికి జ్ఞానస్నానం పొందడానికి వచ్చారు. ఇది మొదటి విషయం మనం గుర్తుంచుకోవాల్సింది. రెండోది ఏంటంటే, ప్రియ సహోదరులారా, మీరందరూ కూడా జ్ఞానస్నానం పొందుతున్నారు. బాప్టిస్ట్ యోహాను గారి దగ్గరికి అందరూ కూడా బాధితులు వస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ ఉద్యోగాలను బట్టి సైనికులు వస్తున్నారు, సుంకర్లు వస్తూ ఉన్నారు, పాపాత్ములు వస్తూ ఉన్నారు, సాధారణమైన ప్రజలు వస్తూ ఉన్నారు. మీరందరూ కూడా లైన్లో వస్తున్నారు కాబట్టి నేను కూడా మీతో పాటు లైన్లో వస్తాను. నేను కూడా లైన్లో వస్తాను. ఎందుకంటే ఐ హ్యావ్ టు బి ఇన్ ఐడెంటిఫికేషన్ విత్ యూ. మీతో పాటు నేను కూడా గుర్తింపును పొందుతున్నాను. మీతో పాటు నేను కూడా ఒక మనిషిని అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఇది రెండో విషయం ప్రియబిడ్డలారా. మరి మూడో విషయం ఏంటంటే, తండ్రి దేవుని అంగీకారం. ఏంటది? తండ్రి దేవుని యొక్క అంగీకారం అంటే ద హెవెన్లీ ఫాదర్స్ అప్రూవల్, జీసస్ డిసిషన్, జీసస్ రెడీనెస్. అది మొదటి విషయం. రెండవది జీసస్ ఐడెంటిఫికేషన్ విత్ చోసన్ వన్స్. ఇది రెండవది. మరి మూడవది అంటే ఏంటి? తండ్రి దేవుని యొక్క అప్రూవల్. ఎవరి అప్రూవల్ ఉండాలి? తండ్రి దేవుని యొక్క అప్రూవల్. నేను న్యాయంపై విచారణ గురువుగా ఎన్నిక చేయబట్టడానికి ముందు ఎవరి అప్రూవల్ నాకు కావాలి? బిషప్ తండ్రి గారి యొక్క అప్రూవల్ నాకు కావాలా? మీరు పిలిస్తే రాలా నేను ఇక్కడికి? మీరు ఆహ్వానిస్తే ఇక్కడ రాలా? మీరు అభిషేకిస్తారని గురువు నవలా? న్యాయంపల్లి రండి, మీరు బాలసంపాదగా న్యాయంపల్లి మీరు రండి, న్యాయంపల్లి గుడి కట్టాలా, న్యాయంపల్లి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలా అని మీరు నన్ను పిలిస్తే నేను ఇక్కడ రాలా? ఎవరు నన్ను అప్రూవ్ చేశారు? ఇక్కడ ఘనసభ చేసినటువంటి శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారు నన్ను అప్రూవ్ చేసి ఇక్కడికి అధికార పత్రాన్ని ఇచ్చి విచారణ గురువుగా నేను ఇక్కడ పంపించారు తప్ప మీరు చేసింది కాదే. ఇక్కడ యేసు ప్రభువుని కూడా తండ్రి దేవుడు అప్రూవ్ చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆకాశం తెరవబడి, చదువుతున్న సువార్తల్లో యేసు ప్రభు జ్ఞానస్నానం పొందేటప్పుడు ఆకాశము తెరవబడి తండ్రి దేవుడి స్వరం వినపడుతూ ఉంది. ఏమని వినపడుతూ ఉంది? ఏమంటుంది స్వరం అది? ఇదిగో నా ప్రియమైనటువంటి కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. కొట్టండి గట్టిగా సభ దేవుడికి ఒకసారి. కొట్టండి గట్టిగా. కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఇది మొదటిది. రెండోది ఏంటది? తాబోరు కొండ మీద దివ్యరూపదానం చెందేటప్పుడు తండ్రి దేవుడు మళ్ళీ ధృవీకరించాడు. తండ్రి దేవుడు మళ్ళీ అప్రూవ్ చేశాడు, అంగీకరించాడు. ఏమని? ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఇతనిని ఆలకించండి. లిసన్ టు హిమ్, దిస్ ఈస్ మై బిలవడ్ సన్, లిసన్ టు హిమ్. ఆలకించండి. ఇతను ఏం చెప్తాడో దాన్ని మీరు వినండి, దాన్ని మీరు పాటించండి అని తాబోరు కొండ మీద యావే ప్రభు యేసు ప్రభుని గురించి ధృవీకరించినటువంటి విషయం, అంగీకరించిన విషయం ఇది రెండవది. మరి మూడవది ఏంటి? గెత్సెమనే తోటలో కూడా యేసు ప్రభుని గురించి తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు అందరికి వినిపించేలాగా.
కుమారా, నేను ఈ గడియని మహిమపరిచాను, నీ కోసం మరలా మహిమపరుస్తారు అన్నాడు తండ్రి దేవుడు. ఈ విధంగా 3 సందర్భాల్లో కూడా తండ్రి దేవుడు తన కొడుకు యేసు ప్రభువుని గురించి అప్రూవ్ చేస్తూ ఉన్నాడు. హీ ఈస్ మై బిలవెడ్ సన్, హీ ఈస్ మై బిలవెడ్ సన్, ఆయన నా కుమారుడు, ఇతను నా కుమారుడే అని రూఢి చేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, యోర్దాను నదిలో యేసు ప్రభు జ్ఞానస్నానం పొందినటువంటి సమయంలో మరి 3వ విషయం ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ధృవీకరణ. పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క ధృవీకరణ. పవిత్రాత్మ సర్వేశ్వరుడు కూడా ధృవీకరిస్తూ ఉన్నాడు. ఆత్మ సర్వేశ్వరుడు పావురవ రూపములో యోర్దాను నదిలో ఉన్నటువంటి యేసు ప్రభు శరం పైకి వచ్చి వాలింది పవిత్రాత్మ సర్వేశ్వరుడు. అంటే అర్థం ఏంటి? పవిత్రాత్మ సర్వేశ్వరుడు యేసు ప్రభుని ధృవీకరించేశాడు, పవిత్రాత్మతో నింపాడు యేసు ప్రభువుని, పవిత్రాత్మతో నింపేశాడు యేసుక్రీస్తుని, పవిత్రాత్మ శక్తిని పొందాడు యేసుక్రీస్తు. ఎందుకని? రాబోయే 3 సంవత్సరాల్లో సువార్త పరిచర్యలో తన యొక్క పబ్లిక్ మినిస్ట్రీలో యేసు ప్రభు శక్తి, బలము, ఆత్మశక్తి కావాలి అని అక్కడ తండ్రి దేవుడు, ఇక్కడ పవిత్రాత్మ దేవుడు, ఇక్కడ కుమారుడు యేసుక్రీస్తు, ఈ ముగ్గురు కూడా ఏకకాలంలో ఏక స్థలంలో ఒకే చోట ఉన్నటువంటి సందర్భము ఇదే ఈ జ్ఞానస్థాన పండుగ. సహోదరి సహోదరులారా, కాబట్టి ఇటువంటి గొప్ప పండుగ రోజున మనం దివ్య పూజలో పాల్గొనటం, ఈ వాక్యాన్ని ఆలకించడం అనేది చాలా శ్రేష్టమైన విషయం. అందుకని మొదటి పట్టణంలో యేసు ప్రభువుని గురించి తండ్రి దేవుడు మరి ఇక్కడ మాటలు యెషయా ప్రవక్త ద్వారాగా ఏమంటుంటే, ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారాగా మొదటి పట్టణంలో యెషయా గ్రంథం 42వ అధ్యాయములో 42వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు 6వ వచనం 7వ వచనంలో యెషయా ప్రవక్త అంటూ ఉన్నాడు యేసు ప్రభువుని గురించి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత పుట్టబోయేటువంటి యేసు ప్రభువుని గురించి యెషయా అంటూ ఉన్నాడు. చదవండి ఒకసారి. ఇదిగో నా సేవకుడు, నేను ఇతన్ని బలాఢ్యుడిని చేసి ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన నాకు ప్రీతి చెందితిని. గమనించండి, ఇక్కడ ఇదిగో నేను ఎన్నుకున్న సేవకుడు, నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన బిడ్డ ఆయన. ఇతన్ని ఎన్నుకున్నా నేను నా చిత్తాన్ని నెరవేర్చడానికి, నా మనసులో కోరికలు నెరవేర్చడానికి, నేను చెప్పిన పని చెయ్యటానికి, నాకు విధేయతగా ఉండటానికి, నా మాట విని ఈ లోకానికి వచ్చి లోక కళ్యాణం కోసం తన జీవితాన్ని ప్రాణంగా సమర్పిస్తాడు ఆయన. ఇతనంటే నాకు చాలా ఇష్టం, నేను ప్రీతి చెందితిని. మరి నీ వలన నా వలన భగవంతుడు ప్రీతి చెందుతున్నాడా? దేవుడు సంతోషిస్తున్నాడా? దేవుడు ఆనందభరితులు అవుతున్నాడా? యేసు ప్రభువుని గురించి తండ్రి దేవుడు సంతోషించాడు, ఆనందించాడు. నా ప్రియమైన కుమారుడు, ఇతనంటే నాకు చాలా ఇష్టం, నాకు చాలా ప్రేమ, నా మాట వింటాడు ఈయన. అర్థమైంది మీకు? నేను సంతోషిస్తున్నా ఇతను చూసి. మరి నిన్ను చూసి దేవుడు సంతోషిస్తున్నాడా? ఇన్ వాట్ వే జీసస్, ఇన్ వాట్ వే గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ హ్యాపీ విత్ యూ? ఏ విషయంలో దేవుడు నీతో సంతోషంగా ఉన్నాడు? నిన్ను చూసి ఆనందంగా ఉన్నాడు, నిన్ను చూసి ముడుచుకున్నాడు, నిన్ను చూసి సంతోషిస్తున్నాడు, నిన్ను చూసి సంతృప్తిగా ఉన్నాడు. ఏం చూసి దేవుడు నిన్ను చూసి సంతోషపడాలి? నువ్వు ఏం చేస్తున్నావని చెప్పి దేవుడు నిన్ను చూసి సంతోషపడాలి. దేవుడి మెచ్చే పనులు నువ్వేం చేస్తున్నావని చెప్పని దేవుడు నిన్ను చూసి సంతోషపడాలి. యేసు ప్రభువుని చూసి సంతోషపడుతున్నాడు ఆయన. యెషయా గ్రంథంలో కూడా చెప్పాడు ఆయన, నేను ఇతను నిన్ను గురించి నేను ప్రీతి చెందాను, సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను చెప్పాను. బహిరంగంగా సువార్తను రాశాడు, యెషయా గ్రంథం కూడా రాసుకుంటూ వచ్చాడు ఆయన. మరి మన విషయంలో ఏంటి? ఏదైనా కానీ దేవుడికి నచ్చే, దేవుడు మెచ్చే, దేవుడికి ప్రీతి కలిగించే పనులు మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ఆయన ఇష్టపడే కార్యాలు మనం ఏం చేయగలుగుతున్నామా? మనకు నచ్చే పనులు చేస్తే ఇది మనకు మాత్రమే సంతోషం, మనకు తృప్తి కలిగించే పనులు చేస్తే ఇది మనకు మాత్రమే ఆనందం, మనకు లాభాన్ని చేకూర్చే పనులు చేస్తే ఇది మనకు మాత్రమే సంతృప్తి. కానీ ఇది కానీ కావాల్సింది ఆయన నచ్చే పనులు చేయాలి. మనం ముందు ఆయన సంతోషం మనం కోరుకోవాలి. నీ సంతోషం ఎవరికి కావాలి? నీ సంతోషం ఎప్పుడు కూడా పాపంతో మిళితమై ఉంది, స్వార్థంతో మిళితమై ఉంది, స్వలాభంతో మిళితమై ఉంది, నీ గౌరవంతో మిళితమై ఉంది. అది కాదు దేవుడు కోరుకునేది. నథింగ్ ఆఫ్ దిస్ సార్ట్. గాడ్ ఈస్ లుకింగ్ ఫ్రమ్ యూ, గాడ్ ఈస్ అస్పైరింగ్ ఫ్రమ్ యూ. నీ నుంచి దేవుడు కోరుకునేది ఇది మాత్రం కాదు. ఆయన నచ్చే పనులు ఏంటి? గుడికి నచ్చే పనులు ఏంటి? విచారణ నచ్చే పనులు ఏంటి? దేవుడి యొక్క కార్యక్రమం నచ్చే పనులు ఏంటి? అవి చెయ్యండి, దేవుడికి నచ్చుద్ది, దేవుడు ఇష్టపడతాడు.
లేదంటే కనుక నువ్వు ఎన్ని చేసినా కానీ దేవుడికి మాత్రం నచ్చవు, మెచ్చవు, ప్రీతి కలిగించవు సోదరులారా. కాబట్టి ఈ జ్ఞానస్థాన పండుగ శుభ సమయంలో మనం ఇప్పుడు కూడా నేను జ్ఞానస్థానం పొందే క్రీస్తులో, నేను జ్ఞానస్థానం పొందే శ్రీసభలో, నేను జ్ఞానస్థానం పొందే త్రిత్వాయి సర్వీసు నామంలో, కాబట్టి నేను కూడా క్రీస్తు ప్రభు లాగానే ఇష్టడైన విధముగా, ఇష్టరాలైన విధముగా జీవించాలి అనే ఒక గొప్ప సంకల్పాన్ని కలిగి మనం జీవిస్తూ ఉండాలి. ఇక మనం చాలా మందిని కూడా చూస్తూ ఉంటాం. చాలా మంది కూడా ప్రొటెస్టెంట్ సంఘాల వారు, మన ప్రొటెస్టెంట్ సహోదరులు, మన ప్రియమైనటువంటి ప్రొటెస్టెంట్ సహోదరులందరూ కూడా ఏమంటారంటే కథోలిక బాప్టిజం అనేది ఇది ఒక ఏంటది చిలకరింపు బాప్టిజం అంటారు. చాలా మంది కూడా చిలకరింపు బాప్టిజం కథోలికలు ఇచ్చేది, గురువులు ఇచ్చేది. మేమేమో ముంపుడు బాప్టిజం వేస్తున్నాం, నిండా ముంచుతున్న విశ్వాసుల్ని. యేసు ప్రభు కూడా యోర్దాను నదిలో బాప్టిస్ట్ యోహాను గారి చేతుల మీదుగా నిండా మునిగారు నీళ్లలో. మేము కూడా అదే నిండా ముంచే బాప్టిజం వేస్తున్నాం మేము విశ్వాసులకి, మా సంఘస్థులకి. కానీ గురువులు ఏం చేస్తున్నారు? శ్రీసభలో చిలకరిస్తున్నారు. ఏంటది? చిలకరింపు బాప్టిజం అని చెప్పుకుంటున్నారు. కానీ నిజమైన బాప్టిజం ఏంటి అసలు? ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద baptism of John the Baptist and baptism in Jesus Christ. యేసు ప్రభువులో పొందే జ్ఞానస్థానానికి, బాప్టిస్ట్ యోహాను గారు ఇచ్చిన జ్ఞానస్థానానికి తేడా ఏంటి అనే విషయాన్ని ఇక్కడ 2 నిమిషాల పాటు మనం ధ్యానం చేద్దాం. ఏంటంటే ముఖ్యంగా ప్రియబిడ్డలారా, సహోదరులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే బాప్టిస్ట్ యోహాను గారు ఇచ్చిన జ్ఞానస్థానం దేనికి ఉపయోగపడిందయ్యా అంటే రాబోయేటువంటి మెస్సయాని స్వీకరించడం కోసం. నా తర్వాత ఒక వ్యక్తి రాబోతున్నాడు, నా వెనకమాల ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉంది, ఆయన చేతి యందు గొడ్డలు సిద్ధముగా ఉంది. నేను నీటి చేత మీకు జ్ఞానస్నానం ఇస్తున్నా. నా తర్వాత వచ్చే వ్యక్తి ఆత్మ చేత, అగ్ని చేత మీకు జ్ఞానస్నానం ఇస్తాడు. ఆయన అధికుడు, నేను అల్పుడిని. ఆయన పైనుండి వచ్చినాడు, నేను కింద నుండి వచ్చాను. ఆయన శాశ్వత జీవి, నేను ఈ మట్టిలో మట్టి అయిపోయేవాడు. నేను ఆయన గొప్పవాడు, నేను అల్పుడిని. ఆయన అధిగమించాలి, నేను తగ్గించబడాలి అని బాప్టిస్ట్ యోహాను అన్నాడు. ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను యోగ్యునిగా అన్నాడు బాప్టిస్ట్ యోహాను గారు. ఇప్పుడు తేడా గమనించాలి. బాప్టిస్ట్ యోహాను గారు ఇచ్చిన జ్ఞానస్థానం గొప్పదా? క్రీస్తులో పొందేటువంటి జ్ఞానస్థానం గొప్పదా? త్రిత్వాయి సర్వీసు నామంలో పొందే జ్ఞానస్థానం గొప్పదా? కొంతమంది అంటున్నట్టుగా చిలకరింపు బాప్టిజం గొప్పదా, లేదంటే నిండా ముంచే జ్ఞానస్థానం గొప్పదా? ఏది గొప్పదా అంటే మనం ఇక్కడ విషయాలు గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఎవరైతే చెప్పినాగా మనం ఇప్పుడు కూడా ఒప్పుకోకూడదు, అంగీకరించకూడదు. ఎందుకంటే కథోలిక శ్రీసభ ద్వారా ఇచ్చే జ్ఞానస్థానం అనేది శ్రేష్టమైన జ్ఞానస్థానం, అది విలువైన జ్ఞానస్థానం, గొప్పదైన జ్ఞానస్థానం. అది క్రీస్తు భగవంతుడు తాను ఏర్పాటు చేసుకున్న శ్రీసభ ద్వారా ఇచ్చే జ్ఞానస్థానం. అది మొట్టమొదటి విషయం ఏంటంటే బాప్టిస్ట్ యోహాను గారు ఇచ్చిన జ్ఞానస్థానం అనేది రాబోయే రక్షకుడిని స్వీకరించడానికి సిద్ధము చేసేటువంటి జ్ఞానస్థానమే బాప్టిస్ట్ యోహాను గారు ఇచ్చిన జ్ఞానస్థానం. ఇంకో మాట చెప్పాలంటే ముంపుడు బాప్టిజం. రెండోది ఏంటి? పాపాల పరిహారం కోసం బాప్టిస్ట్ యోహాను గారు ఆనాటి యూదులకు రాబోయే మెస్సియాను స్వీకరించడానికి, వారి పాపాలను పరిహరించడానికి ఇచ్చిన జ్ఞానస్థానమే బాప్టిస్ట్ యోహాను గారు ఇచ్చినటువంటి జ్ఞానస్థానం. అది బాప్టిస్ట్ యోహాను గారు ఇచ్చినటువంటి జ్ఞానస్థానం. అది క్రిస్టియన్ బాప్టిజం కానే కాదు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఇంకొక విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, అది ఒక రిచువల్ ప్రాక్టీస్, అది ఒక రిచువల్ సెరమనీ. అది అంటే ఒక మతపరమైన ప్రక్రియ. అది శుద్ధి చేసుకోవడానికి, కడుక్కోవటానికి, వాష్ చేసుకోవటానికి అది ఒక రిచువల్ ప్రక్రియ. అంతే, అంతమించి అది ఏమీ కాదు. అది దానివల్ల మనకి రక్షణ ఏమీ రాదు, దానివల్ల మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం, దానివల్ల మన పవిత్రత సర్వీసుని మనం పొందాం, దానివల్ల మనం దేవుని బిడ్డలం కాలేము, దానివల్ల మన పరలోక రాజ్యానికి వారసులము కాలేము, క్రీస్తు సంఘంలో మనం వారసులము కాలేము. బాప్టిస్ట్ యోహాను గారు ఇచ్చినటువంటి ఈ ముంపుడు బాప్టిజం ద్వారాగా ప్రియబిడ్డలారా, సహోదరులారా. కానీ ఇక మనం గమనించిన విషయం ఏంటంటే క్రీస్తులో పొందిన జ్ఞానస్థానము, ద బాప్టిజం యు రిసీవ్ ఇన్ ద జీసస్ క్రైస్ట్, ఇన్ ద ట్రినిటేరియన్ గాడ్ అనేది శ్రేష్టమైన బాప్టిజం. చదవండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ నగరానికి వెళ్ళాడు. చదవండి ఒకసారి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదవండి, మీకు అర్థమవుద్ది.
పౌలు ఎగువ ప్రదేశముల మీదుగా పోవచ్చు ఎఫెసు చేరుకొనెను. అక్కడ అతడు కొందరు శిష్యులను చూచి వారితో మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితీరా అని ప్రశ్నించాను. అందుకు ఆ విశ్వాసులు ఏమన్నారు? పవిత్రాత్మ ఉన్నాడనే విషయమే మేము వినలేదు, మేము ఎరుగము. ఎఫెసు నగరంలో కొంతమంది విశ్వాసం చూశారు పునీత పౌలు గారు. చూసి ఏమన్నాడని, మీరు పవిత్రాత్మ సర్వేశ్వరులు పొందారా విశ్వాసులు అయ్యేటప్పుడు అని అడిగారు పౌలు గారు. అప్పుడు వాళ్ళు అన్నారు, విశ్వాసం ఏమన్నారు, అయ్యో పవిత్రాత్మ ఉన్నాడనే విషయం మాకు తెలియదే, మేము ఎరగనే అసలు పవిత్రాత్మ ఉన్నట్టు అని అన్నారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ పౌలు ప్రశ్నిస్తున్నాడు, చదవండి ఒకసారి. అని పలికిరి అటులైనా మీరు ఎట్టి బాప్తిస్మను పొందుతిరి అని పౌలు వాళ్ళని అడగగా, వినండి, వింటున్నారు మీరు అందరూ కూడా, వినండి జాగ్రత్తగా. యోహాను బాప్తిస్మం అని వారు జవాబు ఇచ్చిరి. అంటే అర్థం ఏంటి? మన భాషలో చెప్పాలంటే ముంపుడు బాప్తిజం. ఏంటది? ముంపుడు బాప్తిజం. ఉన్నాడు మనకు తెలియదండి ఇప్పుడు వరకు. మరి మీరే జ్ఞానస్నానం పొందారు? బాప్టిస్ట్ యోహాను గారి జ్ఞానస్నానం పొందామండి, బాప్టిస్ట్ యోహాను గారి జ్ఞానస్నానం పొందామండి అన్నాడు. కట్టి చెప్పి మాకు తెలియదండి, పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఉన్న విషయం మాకు తెలియదండి చెప్పన్నారు. చదవండి తర్వాత వచ్చినాని. అప్పుడు పౌలు యేసునందు విశ్వాసం ఉంచుచు వారికి పాప పశ్చాత్తాపమును సూచించు అది విని యేసు ప్రభువుని పేరట జ్ఞానస్నానం పొందిరి. అప్పుడు వాళ్ళకి పవిత్రాత్మ వరం వచ్చింది, పవిత్రాత్మ శక్తి వచ్చింది, పవిత్రాత్మ ఆవరింపు వచ్చింది. బాప్టిస్ట్ యోహాను గారి యొక్క జ్ఞానస్నానం పొందితే ఈయనేమీ కూడా రాలా. క్రీస్తునందు జ్ఞానస్నానం పొందిన తర్వాత ఆత్మ సర్వేశ్వరుని ఎఫెసులో జీవించిన విశ్వాసులు పొందుకోగలిగారు. బిడ్డలారా, గట్టి సభలు దేవునికి ఒకసారి. కాబట్టి ఇక్కడ తెలియకుండా మనం మాట్లాడుతున్నాం, బైబుల్ని ఆధారం చేసుకుని మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ బాప్టిస్ట్ యోహాను గారు ఇచ్చిన జ్ఞానస్నానం అనేది ఆ పాపాల పశ్చాత్తాపం కోసమే, రక్షకుడిని స్వీకరించడానికి ఉపయోగపడేది మాత్రమే. ఆ సమయానికి, ఆ సందర్భానికి, ఆ పరిస్థితిలో, ఆ రోజుల్లో ఉపయోగపడే జ్ఞానస్నానం అది. దాట్ ఈస్ అన్ అవుట్డేటెడ్ మెడిసిన్, అవుట్డేటెడ్ రిలీజియస్ సెరమనీ. అది అవుట్డేటెడ్, అది ఉపయోగం ఇప్పుడు ఉపయోగం ఏదుంది? క్రీస్తు ప్రభు పేరట పొందే జ్ఞానస్థానమే, పవిత్రాత్మ అభిషేకమే ఈ రోజు మనం పొందినటువంటి జ్ఞానస్థానం. ప్రియబిడ్డలారా, సహోదరులారా, అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వచనం కూడా చదవండి, ఒకసారి చదవండి, మనకు అర్థమవుతుంది. ఈ వచనం కూడా చదవండి. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం చదవండి. క్రీస్తు ప్రభు పేరట పొందే జ్ఞానస్థానం, త్రిత్వైక సర్వేశ్వర నామం పేరట పొందే జ్ఞానస్థానం, కస్మా తైలముతో పొందే జ్ఞానస్థానము, నీటి చేత పవిత్రాత్మ చేత ఆ అగ్ని చేత పొందే జ్ఞానస్థానము. ఈ జ్ఞానస్థానం వలన మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 24వ వచనం 27వ వచనం చదవండి, మీకు అర్థమవుద్ది. అలెగ్జాండ్రియాలోని జన్మించిన అపోలోను ఒక పేరు గల యూదుడు ఒకడు ఎఫెసు నగరమునకు వచ్చెను. అతడు మంచి ప్రవక్త, లేఖనమునందును సున్నమైన జ్ఞానము గలవాడు. అతడు ప్రభు మార్గమును ఉపదేశమును పొంది యేసును గూర్చిన సత్యములను గొప్ప ఉత్సాహముతో బోధించుచుండెను. అతనికి యోహాను బాప్తిస్మముల గురించి మాత్రమే తెలియను. కానీ పునీత పౌలు గారు ఇతన్ని కలిసిన తర్వాత, ఈ అపోలోని వ్యక్తిని కలిసిన తర్వాత, క్రీస్తు ప్రభు నామం పేరట అతని జ్ఞానస్నానం ఇచ్చిన తర్వాత పవిత్రాత్మ సర్వేశ్వరుని పొందుకున్నాడు. పవిత్రాత్మ సర్వేశ్వరుని
పొందుకున్నాడు. బాప్టిస్ట్ యోహాను గారి యొక్క జ్ఞానస్నానం మాత్రమే తెలుసు ఆయనకి. క్రీస్తులో జ్ఞానస్నానం మాత్రం అతనికి తెలియలా. పౌలు గారు వెళ్ళి అతనికి క్రీస్తులో జ్ఞానస్నానం ఇచ్చి పవిత్రాత్మ అభిషేకం ఇచ్చి పవిత్రాత్మ చేత పూరితుడు గావించి ఆయన సువార్త పరిచర్య కోసం వినియోగించుకున్నాడు ఈ అపోలో అనే వ్యక్తిని. గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు జ్ఞానస్థానం పొందిన ప్రతి ఒక్కరు కూడా నూతన సృష్టిగా తయారవుతున్నారు, నూతన సృష్టిగా తయారవుతున్నారు. The one who is in Christ is a new creation. The one who is in Christ is a new creation. క్రీస్తునందు ఉన్నవారందరూ కూడా కొత్త సృష్టియే, నూతన సృష్టియే. చదవండి ఈ వచనాన్ని. యోహాను సువార్త 3వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. యోహాను 3-4 వచనాలు. యేసు అందుకు అతనితో మనుష్యుడు నూతనముగా జన్మించడమే తప్ప దేవుని రాజ్యములకు చూడజాలడని నేను నీతో నిత్యముగా చెప్పుతున్నాను అని పలికి. గమనించండి, ఇక్కడ గమనించడం ఏంటి? క్రీస్తు నుండి ఉన్న వారందరూ కూడా నూతనమైనటువంటి సృష్టి. క్రీస్తులో జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరు కూడా నూతన సృష్టి, న్యూ క్రియేషన్. నూతన వ్యక్తి, నూతన విధానం, నూతన ఆలోచన, నూతన పద్ధతి, నూతన చూపు, నూతన నడక క్రీస్తులో మన జ్ఞానస్నానం పొందితే. ఎందుకంటే పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన ద్వారాగా జీవిస్తున్నాడు. అందుకే పౌలు గారు అంటే ఏమంటారంటే, ఇక నుంచి జీవించేది నేను కాదు కానీ నాలో ఉన్న క్రీస్తే జీవిస్తున్నాడని చెప్పని పౌలు గారు అంటూ ఉన్నారు. కాబట్టి మనం నూతన సృష్టిగా తయారవ్వాలంటే క్రీస్తులో జ్ఞానస్థానం పొందాలి. శ్రీ సభలో మన జ్ఞానస్థానం పొందాలి, క్రీస్తు సభలో మన జ్ఞానస్థానం పొందాలి, శ్రీ సభలో మనం అధ్యయనం పొందాలి, ఆ జ్ఞానస్థానం పొందాలి. అదే క్రీస్తు భగవంతుడి రోజున కోరుకుంటున్నాడు. అలాగే రోమాపత్రిక 6వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము 3వ వచనం చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం 3వ వచనం చదవండి. కనుక మనము ఏమి చెప్పుదాము? దైవానుగ్రహము అధికమగుటకు గాను మనము పాపములో ఎన్నటికీ కాదు, పాపం విషయమున మనం మరణించడమే కదా. మరి పాపములో ఇంకను ఎట్లు జీవింపగలము? మనమందరమును క్రీస్తు యేసునందు జ్ఞానస్నానం పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానం పొందుతామని మీకు తెలియదా? కనుక మనము జ్ఞానస్థానం వలన ఆయనతో పాటు సమాధి చేయబడి ఆయన మరణమున పాలుపంచుకొట్టుమి. ఏదైనా తండ్రి ప్రభావం వచ్చే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనము కూడా ఒక కొత్త జీవితమును గడుపుటకి అట్లు జరిగాను. మన జ్ఞానస్థానం పొందడం ద్వారాగా క్రీస్తుతో పాటు మనం కలిసి మనం పునరుత్థానం అవుతూ ఉన్నాం, సమాధిని జయిస్తూ ఉన్నాం, మరణాన్ని జయిస్తూ ఉన్నాం, సైతాన్ని జయిస్తూ ఉన్నాం, పాపాన్ని జయిస్తూ ఉన్నాం, ఈ లోకాన్ని జయిస్తూ ఉన్నాం. ఏ విధముగా? క్రీస్తులో జ్ఞానస్థానం పొందటం ద్వారాగా. అదొక మీకు యూదుడు లేదు, అన్యుడు లేదు. కాబట్టి అందరము కూడా మనము దేవుని యొక్క బిడ్డలమే. వీఆర్ ఆల్ వన్, వీఆర్ ఆల్ వన్. వీ ఫార్మ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, వీ మేక్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క శరీరంగా మనం అందరూ ఏకీభవిస్తూ ఉన్నాం. క్రీస్తు శరీరమైనటువంటి ఈ శ్రీ సభలో మనం అంతా సభ్యులుగా ఉన్నాం. కాబట్టి క్రీస్తులో జ్ఞానస్థానం ఎంత గొప్ప స్థాయికి మనం తీసుకెళ్తుంది. ఇది ముంపుడు బాప్టిజం అని కాదు, చిలకరింపు బాప్టిజం అని కాదు. క్రీస్తులో జ్ఞానస్థానం, శ్రీ సభలో జ్ఞానస్థానం, క్రిస్మా తైలంతో జ్ఞానస్థానం, త్రిత్వైక సర్వేశ్వరంలో జ్ఞానస్థానం. ఇది శ్రేష్టమైన జ్ఞానస్థానం, అద్భుతమైన జ్ఞానస్థానం. దివ్య గ్రంథ పఠనాలు, బైబిల్ వాక్యాలు, పౌలు గారు మనకు చెప్పేటువంటి వాక్యాలు ఇవే. ఏంటది? క్రీస్తులో మనం పొందేటువంటి జ్ఞానస్థానము. ప్రియబిడ్డలారా, సహోదర సహోదరులారా, నెరవేర్చడమా? ఈ విధంగా మనం నెరవేర్చడం దేవుని చిత్తాన్ని. నేను ఇక్కడ ఉన్నది కదంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసమే, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం కోసమే. నా సంకల్పం నీ సంకల్పం కాదు. ఇక్కడ అందరం కూడా ఎవరి కోసం పనిచేయాలి? భగవంతుడి కోసం పనిచేయాలా. అందరూ ఎవరి సంకల్పం నెరవేర్చాలి? క్రీస్తు సంకల్పం నెరవేర్చాలా, దేవుని సంకల్పం నెరవేర్చాలి. ఏంటి దేవుని సంకల్పం? మరి బిడ్డలారా, ఏంటంటే మనం చేయవలసిన పని ఏంటంటే పరలోక రాజ్యాన్ని మనం పొందాలా. క్రీస్తు ప్రభువుని యొక్క
శిలువ, శ్రమల, మరణ, పునరుత్థానం ద్వారాగా మనం పొందినటువంటి దైవ కుటుంబంలో సభ్యులమయ్యా మనం, దేవుని కుటుంబంలో సభ్యులమయ్యా మనం, శ్రీ సభలో సభ్యులమయ్యా మనం అందరం కూడా. ఈ బాప్తిస్మ పండుగ రోజున మనం అందరం కూడా క్రీస్తు ప్రభు పేరట మన జ్ఞానస్థానం పొందాం. ఈ జ్ఞానస్థానం పొందటం ద్వారాగా దేవుని బిడ్డలమయ్యాం. ఈ జ్ఞానస్థానం పొందటం ద్వారాగా శ్రీ సభ సభ్యులమయ్యాం. పరలోక రాజ్యానికి మనం వారసులం అవుతూ ఉన్నాం. కాబట్టి ఈ ఔన్నత్యాన్ని, ఈ గొప్ప భాగ్యాన్ని, ఈ గొప్ప దీవెనను మనం వృధాగా పోనివ్వకుండా, మన జీవితాన్ని అతిక్రమాల వైపు నడిపించకుండా జాగ్రత్తగా జీవిద్దామని చెప్పని ప్రభునికి మాటిద్దాం. అడుగుదాం ప్రభుని ఒకసారి, దేవా మా కుటుంబాన్ని, మా సంఘాలను దీవించి ఆశీర్వదించు, నీ కృపలో బలపరచమని, ఆశీర్వదించమని. ఎక్కడి నుంచి అయినా కానీ ఈ నూతన సంవత్సరం అంతా కూడా, ఈ 2025 సంవత్సరం అంతా కూడా నీ సంతోషము, నీ ఆనందము, నీ సంతృప్తి, నీ సంప్రీతిని కోరుకునే విధంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, కుటుంబాల్లో సహవాసం దయచేయమని, ఎల్లప్పుడూ కూడా బాబా మీ దీవెనలు మాకు దయచేయమని, మీకు సాక్షించబడిగా మమ్మల్ని జీవింప చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.